మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష. తాను అవినీతి చేసినట్లు సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. గతంలో సీదిరి అప్పలరాజు అవినీతి బాకుతం మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టానని గుర్తు చేశారు. అయితే గతంలో సీదిరి చేసిన అభివృద్ధి ఎక్కడా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలాస ప్రజలకు ఇచ్చిన హామీలు 70% పూర్తి చేశామన్నారు. అప్పలరాజు ఎన్నిసార్లు చెప్పినా నిజాలు అబద్ధాలు అవ్వవని, పలాస ప్రజలు వైసీపీ మాయలో పడొద్దని సూచించారు ఆమె. ఈ అప్పలరాజు అనే వ్యక్తి రాసే బురదని కనుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఓటు వేసిన పలాస ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత మాత్రమే నాకుంది. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఈరోజు ఆ అప్పలరాజు తిన్నది అరక్క, పని లేక వాగుతున్న వాగుల్లోనే నిజాలు ఎంతున్నాయో మీరు గమనించుకోండి. నిజంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఒక్క అవినీతి చేసినా అది మీరు నన్ను వచ్చి అడిగే అవకాశం, అర్హత మీకుంది. అవినీతి చేసిన రోజు, మీరు నన్ను అడిగిన రోజు చేయలేదంటే చేయలేదని చెప్తాను. చేస్తే రాజకీయాల నుంచి నేనే కాదు నా కుటుంబం కూడా పూర్తిగా తప్పుకుంటాం ఈ రోజు నుండి. ఇది ఈరోజు గౌతు కుటుంబం మీద, రాష్ట్రంలో ప్రజలకి, పలాస ప్రజలు మా మీద చూపించిన నమ్మకానికి నేను చెప్తున్నాను. అప్పలరాజు లాగా ప్రజాసేవ మాటున ఆస్తులు పెంచుకోవడానికో, అధికారం రావడానికో 24 సంవత్సరాలు అప్పలరాజు చేసింది ఏంటండి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ తిట్టడం తప్పితే ఏది నువ్వు చేసిన అభివృద్ధి? కిడ్నీ హాస్పిటల్ అనేది ఒక బిల్డింగ్ కట్టి చూపించావు. ఏది నువ్వు చేసిన అభివృద్ధి?